హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీ అల్లర్లు ఇది ఎంత దాకా వచ్చాయంటే దేశం మొత్తం ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఈ స్టూడెంట్స్ తరపున, ఈ యువత తరపున మనం కూడా ప్రొటెస్ట్లో పాల్గొందామా అన్న రేంజ్కి తీసుకెళ్ళాయి. అయితే నిన్న పంజాబ్ నుంచి దగ్గర ఒక 4 లక్షల మంది రైతులు ఈ సీజేపీకి మద్దతుగా ఢిల్లీ బయలుదేరి వచ్చారు. అయితే ప్రజాస్వామ్యంలో ఎవరినైనా క్వశ్చన్ చేస్తే పోలీసులతోటి కొట్టిస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? వాళ్ళు అడిగిన ప్రధాన డిమాండ్ ఏంటి? నీట్ పేపర్ లీక్ అయింది, ఒక 18 మంది చనిపోయారు. దీనివల్ల ఫ్యూచర్లో ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరైతే ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఉన్నాడో ఆయన్ని రాజీనామా చేయమని కోరిర్రు, అంతే కదా. వాళ్ళు ఏమన్నా వింత కోరికలు కోరిర్రా? గోటితోటి పోయేదాన్ని గొడ్డల్లాగా ఎందుకు తెచ్చుకుంటున్నారు? మీ పంతానికి ఎందుకు పోతున్నారు? ఈ బీజేపీ వాళ్ళ గమండి ఎట్లా ఉందంటే, దేశంలో మాకు ప్రత్యామ్నాయం ఎవరు లేరు, కాంగ్రెస్ అంత బలంగా లేదు కాబట్టి మేము ఏం చేసినా నడుస్తుంది, మేము ఎలక్షన్లో ముంగట ఏదో ఒక జిమ్ముకి చేసి మళ్ళీ జనాలలో సెంటిమెంట్ రెచ్చగొట్టి మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళ కాన్ఫిడెన్స్. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఒకడు మాట్లాడతాడు ఆ ప్రొటెస్ట్లో మతోన్మాదులు ఉన్నారు, టెర్రరిస్టులు ఎంటర్ అవుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అసలు అన్ని లక్షల మంది అక్కడ పోగు అవ్వడానికి కారణమైన బీజేపీ వాళ్ళు పెద్ద టెర్రరిస్టులు నన్ను అడిగితే. ఏదైనా ఒక చిన్న సమస్య ఉంటే ఆయన వాంగ్చుక్ అనే పర్సన్, ఆయన ఒక సైంటిస్టు, ఆ ఈశాన్య రాష్ట్రాలలో ఆ ఏరియా డెవలప్ కావడానికి చాలా దోహదపడ్డాడు. ఆయన గురించి తెలియకపోతే గూగుల్ చేసి తెలుసుకోండి మీరు. ఆయన ఒక 20 రోజుల నుంచి ఆయన నిరాహార దీక్షలు, అమరణ నిరాహార దీక్ష కూర్చుంటే ఆయనను పిలిచి మాట్లాడితే అయిపోతుంది. వాళ్ళు కూడా దేశద్రోహులేనా? అక్కడ అంటే ఇండియాలో దగ్గర ఒక 8 లక్షల మంది ఆ ప్రొటెస్ట్లో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ యాంటీ నేషనలిస్టులు అయితే అసలు మీకు ఓటేసినోడు ఎవడు? మరి వీళ్ళందరూ యువత ఓటేసినందువల్లనే కదా మీరు ఇవాళ అధికారంలో ఉన్నారు. మీరు ఇంతమందిని దూరం చేసుకుంటే ఒక్కొక్క పర్సన్ వెనుక 4 ఉంటారు మినిమం, ఒక్కొక్క ఫ్యామిలీ వేసుకోండి. అంటే అంతమందిని కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసే విధంగా మీ ఓట్లు చేంజ్ అయితే రేపు ఫ్యూచర్లో మీరు ఎట్లా గెలుస్తామని అనుకుంటున్నారు? మీరు ఇంకొక 15 ఏళ్ళు ఇండియాను పరిపాలించాలి, ఇండియాను టాప్ లెవెల్కి తీసుకెళ్లాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా. మరి ఇట్లా ఉద్దేశం ఉన్నోళ్ళు మీరు ఇట్లాంటి వాటిని ఎట్లా అరికట్టలేకపోతున్నారు? మీరు ఏదైనా ఒక సమస్యను చిన్నగా ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించుకోవాలి కదా. మొన్న ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తే అక్కడ ఆయిల్ సరఫరా అవ్వట్లేదని చెప్పేసి ఇండియాలో మొత్తం గత 3-4 ఇయర్స్ నుంచి మొత్తం ఎట్లా రేట్లు పెరిగినాయంటే ప్రతి ఒక్కటి కాస్ట్లీ అయిపోయింది. ఇవాళ డాలర్ వాల్యూ మొత్తం 97 రూపాయలకి వెళ్ళింది. ఇవాళ గ్యాస్ రేట్లు అదుపులో లేవు, పెట్రోల్ రేట్లు అదుపులో లేవు, నిత్యావసర సరుకుల రేట్లు అదుపులో లేవు, ఎయిర్ పొల్యూషను, తర్వాత వాటర్ పొల్యూషను, రోడ్ల మీద మీరే కట్టిస్తున్న బ్రిడ్జిలు, రైల్వే స్టేషన్లు కూడా 1-2 నెలలకే కూలిపోతున్నాయి. బీజేపీ గవర్నమెంట్లో 90% మొత్తం అన్పాడ్గాలే ఉన్నారు. ఒక్కడన్నా చదువుకున్నాడు ఉన్నాడా? పాన్పారేకి వేసుకొని రోడ్ల మీద తుప్ప ఉంచుకుంటూ ఉన్నాడు తప్ప. చదువుకున్న వాళ్ళు రావాలి. దానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనుకుంటున్నారేమో మీరు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ కాంగ్రెస్కి అనుకూలం అనుకుంటున్నారు. కానీ ఈ దేశాన్ని పరిపాలించడానికి కాంగ్రెస్ పనికిరాదు, ఈ బీజేపీ కూడా పనికిరాదు. కొత్త రక్తం రావాలి. ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ ప్రొటెస్ట్లు అన్నీ చూస్తుంటే పబ్లిక్ ఒక నమ్మకం వస్తుంది. ఒక కొత్త లీడర్షిప్ ఇండియాలో వస్తుంది, దేశాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ స్టూడెంట్స్, ఈ పేద విద్యార్థులు, పేదవాళ్ళు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ సమస్యలు తీరుతాయని చెప్పేసి ఇవాళ వీళ్ళ మెయిన్ మోటో. ఒకటి ఆలోచించండి, దేశంలో ఉన్న 60% సంపద ఓన్లీ ఒక 10% పీపుల్ దగ్గరనే ఉంది ఇండియాలో. ధనవంతుడు ధనికుడే అవుతున్నాడు, పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతున్నాడు. పేదవాళ్ళకి ఏమన్నా ఈ రిసోర్సెస్ డెవలప్ అవుతున్నాయా? ఒక సామాన్య మానవునికి ఏమైనా ఉద్యోగాలు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మీరు ఇవ్వగలిగిరా? ఏమనంటే మనకు బయట దేశంలో మోడీ ఆవాజ్ చూసిరా అని మాట్లాడతారు. మోడీ బెల్లోని దగ్గర చాక్లెట్లు మోయడం తప్ప పీకిందేం లేదు. సిగ్గుశరం ఉండాలి ఎంతనన్నా. ప్రతి దానికి కొంతమంది బీజేపీకి సంబంధించిన కొంతమంది గ్యాంగ్ వస్తుంది. ఏమనంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఎవరికి లేదురా. ఇండియాలో హిందువుల శాతం 60-65% మాత్రమే, మిగిలిన 35% మిగిలిన మతస్థులు ఉన్నారు. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఓటు ఎవడు గెలవాలి ఎవడు గెలవద్దని. 65 మంది ఒక్కరు నీకు బీజేపీకి ఓటు వేయరు కదా. దీంట్లో కాంగ్రెస్ పంచుకోవాలి, ఇతర ప్రాంతీయ పార్టీలు పంచుకోవాలి ఓట్లు. అంటే మీరు ఏమంటారు, హిందువులందరూ ఏకమై ఒక్కరికే ఓటేయాలంటారు. మీరు ఇట్లాంటి లత్కోర పనులు చేస్తుంటే ఓడేస్తారా ఓట్లు? మీకు 65% ఉన్న హిందువుల అందరి ఓట్లు మీరు పొందాలి అంటే మీరు ఆ హిందువుల మనుషులు గెలవాలి కదా. ఎట్లాగో ముస్లిమ్స్ మీకు ఓట్లు వేయరు, ఎట్లాగో క్రిస్టియన్స్ మీకు ఓట్లు వేయరు. మరి హిందువులందరూ మీకు ఓట్లు వేయాలంటే మీరు ఏం చేయాలి? మీరు ఏం చేస్తున్నారు? ఏమనంటే హిందువులు గెలిచిన తర్వాత బొట్టు పెట్టుకున్నాడు కంపల్సరీ చేస్తా అని ఒకడు మాట్లాడతాడు ఇక్కడ. ఇదే చెప్తున్నా కదా, 90% పీపుల్ అన్పడ్గాలు ఉన్నారు బీజేపీలో. చదువుకున్న రక్తం రావాలి. మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒకడు మాట్లాడిండు, వాడు బాగా మాట్లాడుతున్నాడని బీజేపీలో జాయిన్ చేసుకున్నారు. వాడు ఎప్పుడైతే బీజేపీలో జాయిన్ అయ్యిండో వాడి నోటికి తాళం వేసినట్టే. వాని పేరు ఉండే కదా, వాని పేరు కూడా రావట్లే టైంకి. ఎవడన్నా
వేరే పార్టీలలో ఎవడైనా యాక్టివ్గా ఉన్నాడు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే మనం తీసుకురావాలి, వాషింగ్ పౌడర్ నిర్మా అనాలి. ఆలోచించుకోండి. మీరు అయిపోయింది, ఇక మీ టైం అయిపోయింది. 13 ఇయర్స్ అయినా ఇంకొక 2 ఇయర్స్ 3 ఇయర్స్ మీ పరిపాలన ఉంది. దాని తర్వాత మీకు ఒక 5 సంవత్సరాలు రెస్ట్ ఇవ్వాల్సిందే. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.